సంఘంలోని సేవకులకు, పెద్దలకు హృదయపూర్వక వందనాలు. ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. ఇశ్రాయేలన్నా ప్రారంభ ప్రార్థన చేయండి అన్న. ఇశ్రాయేలన్నా మంచిది, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల దేవ, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారం కలిగిన దేవ, నీ ఘనమైన మహిమగల నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన రాత్రి మంచి విశ్రాంతినిచ్చి మా పడకల నుండి మమ్మల్ని సజీవులుగా లేపి, ఇదిగో ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ఈ జూమ్ ద్వారా మమ్మల్ని అందరినీ కలిపి నిన్ను స్తుతించి గణపరిచి మహిమపరిచే కృపను మాకు అనుగ్రహించారు. మరి మెట్టుకు మా నాయన మా తండ్రి మహిమకరంగా జీవించడానికి మీ కృపను అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవా. పేరు వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, అక్కడ అవసరతలు తీర్చండి. ఇంకా చేరవలసిన వారిని కూడా నీ పాద సన్నిధిలో చేర్చి నాయన మీరు నాయన వారందరూ ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఎదుగుదల పొందుట కృపను అనుగ్రహించి సహాయం చేయమని నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం నాయన, నేను హెచ్చిస్తున్నాం, గణపరుస్తున్నాం. మమ్మల్ని అందరినీ కూడా నీ బాహుబల హస్తాలకు అప్పచెప్పుకుంటూ ముందున్న కార్యక్రమంలో అది క్రమముగా మర్యాదగా జరిగించి మా అందరి ద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకోమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడును, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామమున స్తుతులు, స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి కూడికను ప్రారంభించుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. కీర్తన పాడండి కదా. ఉదయకాల సమయంలో మార్నింగ్ కాన్ఫరెన్స్ కు వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవ సునాద కీర్తన నుంచి 775 పాట 775 ఫస్ట్ వర్స్ అండ్ థర్డ్ వర్స్ పడుకుందాం. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా. అన్యజనుల మధ్యను క్రీస్తు మధుర నామము, అన్యజనుల మధ్యను క్రీస్తు మధుర నామము, నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా. యౌవనుడు యోసేపు ఐగుప్తు దేశమందు, యౌవనుడు యోసేపు ఐగుప్తు దేశమందు యెహోవాను ఘనపరచాడు, యెహోవాను ఘనపరచాడు. పొతీఫరు భార్య యొక్క కామ క్రోధ చేష్టలకు, పొతీఫరు భార్య యొక్క కామ క్రోధ చేష్టలకు లొంగక తప్పించుకున్నాడు, తన సాక్ష్యము నిలుపుకున్నాడు, తన సాక్ష్యము నిలుపుకున్నాడు. లొంగక తప్పించుకున్నాడు, తన సాక్ష్యము నిలుపుకున్నాడు, తన సాక్ష్యము నిలుపుకున్నాడు. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా. దైవజనుడు దానియేలు బబులోను దేశమందు, దైవజనుడు దానియేలు బబులోను దేశమందు యెహోవాను ఘనపరచాడు,
యెహోవాను ఘనపరచాడు. తన దేవునికే తప్ప అన్యమైన ప్రతిమలకు తన ప్రతిమలకు ఏమాత్రం రొక్కనన్నాడు. తన సాక్ష్యము నిలుపుకున్నాడు. ఏమాత్రం రొక్కనన్నాడు. తన సాక్ష్యము నిలుపుకున్నాడు. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? అన్యజనుల మధ్యను క్రీస్తు మధుర నామము నీ వలన దూషింపబడుచున్నదా? నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? వందనాలు బ్రదర్, మంచి కీర్తన పాడారు. అన్నా బ్రదర్ జానీ అన్న వచ్చారుగా, జానీ వచ్చారన్నా. వాక్యం కొరకు ప్రార్థన చేయండి. ఆది నారాయణ అన్న, దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేయండి. ఓకే అన్న, చేస్తాం. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, జాలిగల మా నాయన, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఒక నూతన దినాన్ని మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. 4440 దినాన్ని మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు స్వామి. అయ్యా, మరి నిన్నటి వారం మమ్మల్ని నేటి వారుగా తీర్చిదిద్దినారు. మమ్మల్ని తీసుకున్నారు. పాపాత్మైన మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దినందుకై మీకు స్తోత్రాలు. మరి తండ్రి, మీ అందు ఎదుగునట్లు మరి తండ్రి మమ్మల్ని దినదినము ప్రభు మీ వాక్యమైన ఆహారం ద్వారా మాకు తండ్రి బలపరుస్తున్నందుకు మీకు వందనాలైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం నాయన మరి తండ్రి నడిపిస్తున్న మీ దాసులకు ఒకటి పలమన్న గారిని జ్ఞాపకం చేసుకోండి. సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించండి. భారం వహిస్తున్న బర్నబాస్ గారిని, చేరువచ్చిన ప్రియులందరినీ, పరిశుద్ధులందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ముఖ్యంగా వాక్యం అందిస్తున్న మీ దాసునైనా మరి జాన్లీ బ్రదర్ గారిని జ్ఞాపకం చేసుకొని అయ్యా మరి తండ్రి మాకు అందరికీ కావాల్సినటువంటి వర్తమానాన్ని మీ దాసుని ద్వారా అందిస్తారని నమ్మి కొందనాలు తెలిసిన మీ దాసుని అయ్యా మరి తండ్రి మీరు ఎక్కడ చాటుకుని భద్రపరుచుకొని అయ్యా మరి తండ్రి మీ ఆత్మ నడిపింపు తెచ్చేసి మిమ్మల్ని మీరు మహింపరుచుకుంటారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావం గౌరవిస్తూ మరి తండ్రి నెట్వర్క్ ద్వారా మరి ఇతర కారణాల ద్వారా ఇటువంటి ఇబ్బంది కలిగించకుండా అంతం వరకు సవ్యంగా సాగిపోయినట్లు కృప చూపమని మేమందరూ వినగలిగే చెవిని గ్రహించుకునే మనసు ఆ ప్రకారంగా జీవించి జీవితాన్ని మాకు నేర్పమని ప్రభు అయిన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీనముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని సేవకులు జాన్లీ గారు మనకు వాక్యం అందిస్తుండగా అందరం మీట్లో ఉండి దేవుని మాట్లాడదాం. జాన్లీ బ్రదర్ వందనాలు. వందనాలు. కొనసాగించు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో చేరి వచ్చిన దేవుని దాసులు, పెద్దలు, పరిచారకులు, సహోదరులందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి మనమందరం ఇలా కలుసుకుని ప్రభువులో ఆనందించడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనము ప్రభుకి ఎంతైనా కృతజ్ఞులమై ఉన్నాం. వాక్యాలు ప్రతిరోజు మనం విని ఆనందించడానికి ప్రభు ఎంతో సహాయం చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న బర్నబాస్ గారికి నా ప్రేమ వందనాలు. అలాగే ఈరోజు కార్యక్రమాన్ని నడిపిస్తున్న పాల్ బ్రదర్కి మరి చక్కటి కీర్తన ప్రభువుని గురించి మనం ఏ విధంగా సాక్ష్యంగా ఉండాలో హెచ్చరిక కీర్తన పాడిన రూఫస్ గారికి కూడా
నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థించిన ఇస్రాయేల్ బ్రదరు అలాగే ఆదినారాయణ గారికి కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మన నుండి 2 విషయాలు కోరుతా ఉన్నారు. ఒకటి, మనం రక్షించబడాలి. రెండవది, రక్షణలో ఎదగాలి. రక్షించబడడం, రెండవది సత్యమందు అనుభవ జ్ఞానం మనం కలిగి ఉండాలి. ఈ 2 విషయాలపై ప్రతి విశ్వాసి దృష్టి పెట్టాలి అని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. కొత్త జన్మ కలిగిన ప్రతి వ్యక్తి పరిపక్వతలోనికి రావాలి. ఈ ఎదుగుదల భూమి మీద ప్రభు మనకి అనుగ్రహించిన రోజులన్నిటిలో జరగాలి. దేవుని వాక్యం కేవలం తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆ వాక్యం మన క్యారెక్టర్లో కనబడినప్పుడే మనం ఎదిగినట్టు. చాలా వచనాలు మనకు తెలుస్తాయి. మన జీవితంలో ఆ వచనాలకి ఎంతగా మనము షేప్ అవుతున్నాం, లేదా ఆ వచనాలను ఎంతగా మన జీవితంలో చూపిస్తున్నాం అనేదే ఎదుగుదల ప్రమాణం. గొప్ప ప్రసంగికుడు గొప్పగా ఎదిగినవాడు కాకపోవచ్చు. గొప్ప ప్రసంగికుడు కాకపోయినా, దేవుని వాక్యాన్ని అనర్గళంగా చెప్పటం రాకపోయినా, దేవుని ఎదుట ఆయన తెలియబడిన వచనాలకి లోబడడం అనేది చాలా ప్రాముఖ్యం. క్రైస్తవ జీవితంలో ఈ 2 విషయాలు, అంటే దేవుని వాక్యాన్ని తెలుసుకోవటం, ఆ వాక్యాన్ని అనుసరించటం చాలా దగ్గరగా కనెక్ట్ చేయబడి ఉంటాయి. దేవుని వాక్యం ఎక్కడ దొరుకుతుంది? దేవుడు దాన్ని మనకి ప్రత్యక్షపరిచాడు. బైబిల్లో దేవుని యొక్క వాక్యాన్ని సుస్పష్టంగా మనం గ్రహిస్తాం. దేవుని వాక్యం లేదా బైబిల్ గ్రంథం ప్రత్యక్షపరచబడిన దైవ వాక్కు. దేవుని గురించి మనం తెలుసుకుంటాం, మన గురించి మనం తెలుసుకుంటాం. దేవుడు మన జీవితం నుండి ఏం కావాలని కోరుతున్నాడో దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటాం. అలా అయితే మనం ఎదగాలి అంటే దేవుని వాక్యం మనకు ఎంతో అవసరం. తర్వాత పాప క్షమాపణ పొందడంతో మొదలు ఎదగడం, ఇదంతా దేవుని వాక్యంతోనే అది అనుసంధానం చేయబడింది. కొత్త నిబంధన విశ్వాసికి చాలా ప్రశ్నలు ఎదురవుతాయి. ఒక్కొక్కసారి తాను రక్షించబడ్డా లేదా అనే ప్రశ్న కూడా ఎదురవుతుంది. బాప్తిస్మం అంటే ఏంటి? ప్రభురాత్రి భోజనం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువే అసలు ఎవరైనా? సహవాసం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? ఇన్ని డినామినేషన్లు ఎందుకున్నాయి? ఇంకా ఎన్నో ప్రశ్నలు క్రొత్తగా జన్మించిన విశ్వాసికి ఎదురవుతా ఉంటాయి. వాటి అన్నిటికీ సమాధానం దేవుని వాక్యంలో ఆయన రాయించి ఉంచాడు. కాబట్టి ప్రతి విశ్వాసి ప్రాథమికమైన పునాది సత్యాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ పెద్దలు, సువార్థికులు, పరిచారకులు, వాక్యాన్ని అనుభవం కలిగిన కొంతమంది సహోదరులు, సహోదరీలు ఉన్నారు. అయితే నేను ఈ విషయాలు ఫండమెంటల్స్ ఎందుకు తీసుకుంటున్నానంటే, మనము నిశ్చయం చేయబడాలి. 2, మనతో ఉన్నటువంటి సహోదరి సహోదరులు ఈ పునాది సత్యాల పట్ల చక్కటి అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే ఆరోగ్యవంతమైన సంఘాన్ని మనం చూడగలుగుతాం. ఏళ్ళు గడిచిపోయాయి కానీ కొంతమందికి ఫండమెంటల్స్ తెలియవు. అందువల్ల ఈరోజు వ్యక్తులు కానీ, కుటుంబాలు కానీ, సంఘాలు కానీ ఎక్కువగా ఆరోగ్యవంతంగా లేకపోవడాన్ని మనం చూస్తాం. కీర్తన గ్రంథంలో పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? మనము పునాదుల దగ్గరికి వస్తాం. మొదటి పునాది
దేవుని వాక్యం పట్ల విశ్వాసి యొక్క ధన్యతనండి, బాధ్యతనండి, ఆశీర్వాదం అనండి. దేవుని వాక్యాన్ని గురించి ప్రతి విశ్వాసి సూటిగా స్పష్టంగా తాను తెలుసుకోవాల్సిన విషయాలపై ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండాలి. బైబిల్ దేవుని ప్రేరణ చేత ఇవ్వబడిన గ్రంథం. మనం ఎరుగుతున్నదా? పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే మనుషులు పలికారు అని మనం చదువుతా ఉన్నాం. దేవుని వాక్యం పాత నిబంధన గ్రంథంలో మనం ఆ నెరేటివ్స్ చదువుతా ఉన్నప్పుడు చాలా కాలం వరకు పలకబడిన వాక్యం, ద స్పోకెన్ వర్డ్. మోషే వచ్చాక పలకబడిన దేవుని వాక్యం ఆ రాతలోకి వచ్చింది. దేవుడే మొదట లేఖికుడు. ఆ రాతి పలకల మీద దేవుడు రాయటం ద్వారా పలకబడిన దేవుని వాక్యం రాయించబడుతూ వచ్చింది. రాయించబడింది మోషే మరలా తన జీవితం చివరిలో ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం. వాటిని భద్రపరిచాడు. మందసపు పెట్టెలో వాటిని పెట్టడం మొదలుకొని దేవుని వాక్యాన్ని భద్రపరుస్తూ వచ్చాడు. యెహోషువ గ్రంథంలోకి వచ్చేసరికి యెహోషువ వాటిని కాపీ చేస్తున్నాడు, అంటే నకలు రాసుకుంటున్నాడు. ఒకటే గ్రంథం మరి లక్షల మందికి అందాలి కాబట్టి వాటి యొక్క నకలు అవసరం. మనం ఇప్పుడు జిరాక్స్లు అంటాం కదా, అలా నకలు, కాపీ. తర్వాత అది ట్రాన్స్లేట్ చేయబడింది, అనువాదం చేయబడింది. దేవుని వాక్యం ఏ క్రమంలో ఇవ్వబడిందో ప్రతి విశ్వాసి తెలుసుకోవాలి. పలకబడిన వాక్యం, రాయించబడిన వాక్యం, ప్రిజర్వ్ చేయబడింది, దాచబడిన వాక్యం, అది అనేక మందికి అందుబాటులో ఉండేటట్టుగా నకలు చేయబడిన వాక్యం. తర్వాత మనం ఈ రోజున తెలుగు బైబిల్ చదువుకుంటున్నాం అంటే దేవుడే తన సార్వభౌమ అధికారం చేత భాషాంతరం కూడా చేయబడుతూ వచ్చింది. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని గురించిన కొన్ని విషయాలు మనం చూడాల్సి ఉంది. ఏంటంటే అవి, ఒకటి దేవుని వాక్యం యొక్క అధికారము, వాక్యం యొక్క అధికారం. రెండవది వాక్యము రక్షణలోనికి నడిపిస్తుంది. వాక్యము రక్షణలోనికి నడిపిస్తుంది. మూడవది వాక్యము ప్రతి విశ్వాసికి కూడా ఆత్మీయమైన ఆహారం. నాలుగవది వాక్యము మనల్ని నడిపిస్తుంది. వాక్యము మనల్ని నడిపిస్తుంది. ఐదవది వాక్యానికి మనం చూపించాల్సిన విధేయత. బైబిల్ గ్రంథం చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే దేవుని నోటి ఊపిరిది. ప్రతిరోజు బైబిల్ని మనం చదువుతూ, జాగ్రత్తగా చదువుతూ, ప్రార్థనాపూర్వకంగా ఆయన వాక్యానికి మనం లోబడాల్సి ఉంది. కాబట్టి సంఘాలలో, కుటుంబాలలో, వ్యక్తి జీవితంలో అంతిమ అధికారం ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యానిదే అని మనం గ్రహించాలి. దేవుని వాక్యం యొక్క అధికారాన్ని మనం చూస్తాం కొన్ని నిమిషాలు. ప్రతి విశ్వాసి తాను ఎలా నడవాలో అధికారంతో ఇవ్వబడిన దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా మాత్రమే గ్రహిస్తాం. మన జీవితంలో అన్ని ప్రశ్నలకు సమాధానం దేవుని వాక్యంలో ఉంది. దేవుడు మనల్ని ఏం చేయాలని కోరుతున్నాడో అది కూడా దేవుని వాక్యంలో మాత్రమే చెప్పబడింది. కాబట్టి దేవుని వాక్యానికి బయట మన జీవితం లేనే లేదు. వాక్యానికి మనం ఎంతో శ్రద్ధగా లోబడి ఆయన్ని మహిమపరుస్తాం. దేవుని వాక్యం అనగా కేవలం దేవునిది మాత్రమే అని మనం గ్రహించాలి. దేవుని వాక్యంలో రిపీటెడ్ గా యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, thus saith the Lord. ప్రభు కొత్త నిబంధనలో నిశ్చయముగా నేను మీతో ఎలాగు చెప్పుచున్నాను. పాత నిబంధనలో యెహోవా సెలవిచ్చుచున్నాడు, అంతే అధికారంతో నిశ్చయముగా నేను ఎలా మీతో చెప్తున్నాను.
అయితే దేవుడు మాట్లాడితే మనం ఏం చేయాలి? ఈనాడు లోపించింది అదే 119వ కీర్తన 161వ వచనం. దేవుడు పలికితే దైవ అధికారానికి మనం ఎలా స్పందించాలి? నీ వాక్య భయము నా యందు నిలుచుచున్నది అని చెప్పాడు. వాక్యము విశ్వాసికి భయాన్ని కలిగించాలి. ఉన్నదా ఈ దినాల్లో? దైవవాక్యానికి మనం భయపడుతూ ఉన్నామా? దేవుని వాక్యం ద అల్టిమేట్ అథారిటీ ఓవర్ అవర్ లైఫ్. అయితే ఆ వాక్యానికి మనం భయపడుతూ ఉన్నామా? తెస్సలోనికైలకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం గనక మనం చదవగలిగితే, మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, అక్కడ మధ్యలో చెప్పబడినటువంటి మాట. మొదటి పత్రిక 1:3 విశ్వాసంతో కూడిన మీ పని అని చెప్తూ 1:3 2:13 చూడండి. 2:13 సరిపోతుంది. మీలో కార్యసిద్ధి కలుగ చేస్తుంది. 2:13. ఆ వాక్యమే ఆ. విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. వాక్యానికి భయపడితే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ వాక్యం పనిచేస్తుంది. చాలా మంది జీవితంలో వాక్యం వింటారు కానీ అది పనిచేయదు. కారణం ఏంటంటే అక్కడ జరగాల్సిన మొదటి నెసెసిటీ పూర్తవలేదు. వాక్యానికి భయపడితే ఆ వాక్యము విశ్వాస జీవితంలో కార్యసిద్ధి కలిగి చేస్తుంది, పని చేసుకుంటూ వెళ్తుంది. అది అప్పుడు ఏం జరుగుద్ది? విశ్వాసులందరూ కూడా ఫిలిప్పీ పత్రిక 2:2లో చెప్పాడు, ఏక మనస్సు. యేసు క్రీస్తు ప్రభువుకు లోబడడం ద్వారా విశ్వాసులందరిలో కూడా ఏక మనస్సు ఏర్పడుతుంది. ఈనాడు ఏక మనస్సు కుటుంబంలో గాని సంఘంలో గాని ఒకవేళ లోపించింది అంటే అక్కడ దేవుని యొక్క వాక్యము అధికారం ప్రశ్నించబడుతుంది అని అర్థం. ఫిలిప్పీ పత్రిక 2:2లో చెప్పాడు, మీరు ఏక మనస్కులగునట్లు. యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారం కిందకి రావడమే. మనవి ఫెడరేషన్స్ కాదు, కోఆపరేషన్స్ కాదు, మనది సంఘము. సహాయ సంఘాలు ఉన్నాయి కదా, పరపతి సంఘాలు, కుల సంఘాలు. ఆ సంఘం కాదు, ఆ అట్టి ఐక్యత బైబిల్ చెప్పలేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారానికి వ్యక్తులు, కుటుంబాలు, సంఘాలు లోబడి ఉండాలి అని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. దేవుని వాక్యం మన స్వభాషలో ఇవ్వబడింది. అది ఒక గొప్ప ఆశ్చర్యం కదా. తెలుగు బైబిల్ విలియం కేరీ గారు తర్జుమా చేశారు. ఇంకా కొంతమంది భక్తులు, బెంజమిన్ షూల్జ్ అనే ఆయన ఎంతో కృషి చేశాడు. ఆ తర్వాత రీజనల్ యాసలో కూడా చాలా లేఖనాలు తర్జుమా చేయబడుతూ వచ్చాయి. దేవుని అంతిమ హస్తం ఈ గ్రంథ తర్జుమాల్లో ఉండడం మనం గమనిస్తాం. దేవుని వాక్యం, దేవుని ప్రత్యక్షత పరిపూర్ణమైనది. దేవుని పరిపూర్ణత, దేవుని ప్రత్యక్షత కంప్లీట్ అయింది. ఇంకా ఎక్స్ట్రా మనకు అవసరం లేనే లేదు. దేవుని వాక్యం పరిపూర్ణమైంది అని నమ్మాలి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 18-19 వచనాల్లో చెప్పాడు, ఏమీ కలపకండి, ఏమీ తీసేయకండి. కారణం ఏంటి? దేవుని వాక్యం పరిపూర్ణమైనది, దేవుని వాక్యం సంపూర్ణమైనది, ద పర్ఫెక్ట్ అండ్ కంప్లీట్. ఇంకా ఎంత ప్రత్యేకమైంది, శుద్ధమైంది. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం చదువుకుంటా. సామెతల గ్రంథం 30వ అధ్యాయం
5వ వచనం. దేవుని మాటలన్నీయు దేవుని పుటము మాటలు పెట్టబడినవే, ఆ, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము. ఆ పుటము పెట్టబడినవి అనే మాట చూడండి. పుటము అంటే వస్తువులు యొక్క శుద్ధి కదా, బంగారం వెండి లోహాలు శుద్ధి చేయటాన్ని పుటము వేయుట అంటారు కదా. దేవుని వాక్యం ప్యూర్, పరిశుద్ధ గ్రంథం. అందువల్ల సంఘాలలో పరిశుద్ధత రావాలి అంటే పరిశుద్ధ గ్రంథమే దారి. ఏక మనసు రావాలి అంటే పరిశుద్ధతే, దేవుని వాక్యమే. మరొక వచనాన్ని మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక, 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను 3:16 ఎలాగో ఇది కూడా మనందరికీ కంఠస్థం రావాల్సిన మరొక 3:16. దైవజనుడు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము వాక్యం ఎలా వచ్చిందో ఇప్పుడు చెప్తున్నాడు. దేవుని సేవకుడు ఎలా సిద్ధపడాలో చెప్తున్నాడు. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖన భాగం, ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరం. ఇది దేవుని యొక్క వాక్యం యొక్క పనితీరు. వాక్యం ప్రత్యక్షపరచబడింది, సంపూర్ణమైంది, పరిపూర్ణమైంది. వాక్యము పరిశుద్ధమైంది, వాక్యము ప్రయోజనకరమైంది. పరిపూర్ణం, పరిశుద్ధం, ప్రయోజనం. ఈ విషయాలు తేలికైన మాటల్లో మనం గుర్తుపెట్టుకుని దేవుని వాక్యాన్ని ఆ విధంగా మనము గౌరవించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఇది ప్రశస్తమైన పుస్తకం. ఎలా నడవాలో మనకి బోధిస్తుంది అని మనం గ్రహిస్తున్నాం. దేవుని పిల్లలు రక్షించబడిన తర్వాత వాళ్ళు ఏ సంఘంలో ఉన్న విషయం మీద ఫోకస్ చేయకుండా దేవుని వాక్యం మీద ఫోకస్ చేయాలి. ఏం చెప్తుందో గ్రహించడానికి వాళ్ళు. అయితే కొంతమంది నాయకులు చెప్తున్న కొన్ని విషయాలకే అలవాటు పడడం ద్వారా జరిగే నష్టం ఒకటి చెప్తాను. అదేంటంటే సాతాను దేవుని యొక్క వాక్యాన్నే ఉంచుతాడు, మాట్లాడతాడు. కానీ దేవుని వాక్యాన్ని డివైడ్ చేశాడు, 2గా విభజిస్తాడు. ఈ మోసం మన సంఘాల్లో కూడా నేడు బయలుదేరి ఉండడం మనం గమనించగలుగుతాం. అదేంటంటే దేవుని వాక్యంలో అవసరమైనవి కొన్ని ఉన్నాయి, అంత అవసరం లేనివి కూడా కొన్ని ఉన్నాయి అని చెప్తాడు. ఎసెన్షియల్స్, నాన్ ఎసెన్షియల్స్. ఇది చాలా విచారకరమైనది. 119వ కీర్తన 129వ చరణం లేదా 128 చదువుకుందాం. 119వ కీర్తన. దేవుని వాక్యం ఏ విధంగా విశ్వాసికి ఈ దినాన్న దూరం చేయబడుతూ ఉంది. 119వ కీర్తన 128వ చరణం. నీ ఉపదేశములన్నీ నీయు అనే మాట విన్నారా? నీ ఉపదేశములన్నీ యథార్థములని ఆ. నేను వాటిని మన్నించుతున్నాను. నేను వాటిని మన్నించుతున్నాను. ఐఎమ్ కన్సిడరింగ్. నీ ఉపదేశములన్నీ I count all your commandments and concerning all things to be right. ఉపదేశాలన్నీ కూడా. అలా అయితే మనం ఎంత అత్యవసరతలో ఉన్నాం. దేవుని సంకల్పం అంతా మనం తెలుసుకోవాలి కదా. అందుకని ఉపదేశమంతా ఏం చెప్తుంది? రక్షణ గురించి చెప్తుంది, బాప్తిస్మం గురించి, రొట్టె విరిచే కూటం, క్రైస్తవ సహవాసం, ప్రార్థన, ప్రభు యొక్క 2వ రాకడ. ఈ ప్రాముఖ్యమైన అంశాలన్నీ వాక్యంలో ఉన్నాయి. అలా అయితే దేవుని యొక్క వాక్యానికి బదులుగా మరి ఏమి తీసుకుని రాబడకూడదు. మీరు వింటున్న అనేకమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని పరీక్షకు నిలవబెట్టండి. బ్రింగ్ ఎవ్రీథింగ్ అండర్ ఎ టెస్ట్. ఆ పరీక్షకు నిలబడాలి.
అలా అయితే ఇప్పుడు సంఘాల్లో ఉన్న మనం బెరయ విశ్వాసుల్లా ఉండాలి. అపోస్తుల కార్యాలు 17:11 చెప్పాడు, వీరు ఘనులు అన్నాడు. తెసలోనికయలో ఉన్నవారి కంటే ఘనులు అని ఎందుకు చెప్తున్నాడు? వాక్యాన్ని వాళ్ళు పరిశీలిస్తున్నారు. పౌలు శీల చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో ఈ విషయాలు చేయడాన్ని బట్టి వారు ఘనులయ్యారు. షూనేమిలో ఉన్న గనురాలు ఎరుగుతుంది కదా, గనురాలు అది శరీర సంబంధమైన భౌతిక సంబంధమైన ఘనత ఆమెకి. సాకారు మన్యంలో ఉన్నది ఆమె, రిచ్ ఉమెన్. ఘనత వహించిన థెయోఫిలా ఉన్నాడు, ఆయన ఆఫీసును బట్టి ఘనుడు. కానీ దేవుని వాక్యములో సంఘములో కూడా ఘనులైన వారు ఉన్నారు. వారు దేన్ని బట్టి ఘనులు? వారి వాక్యమును పరిశీలన చేస్తున్నారు. ఈ ఘనత మనల్ని ఎబ్రీ పత్రికలో చెప్పాడు, ఇతడు ఎంత ఘనుడో చూడండి, అక్కడికి నడిపిస్తుంది. ఘనులు, నోబుల్ పీపుల్, దే డూ నోబుల్ థింగ్స్. దేవుని వాక్యాన్ని హ్యాండిల్ చేయడం ఘనతకు సంబంధించింది. అలా అయితే దేవుని వాక్యం కేవలం పరిశీలన చేయడం మాత్రమే కాదు, లోబడాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 29వ వచనంలో శిష్యులు హింసింపబడుతున్నటువంటి భయంకరమైన కాలం. అలా అయితే అపోస్తులు ఏమన్నారు? 5:29 అందుకు పేతురును అపోస్తులను, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా. మీరు మ్రానున వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. అయిపోతుందన్న. సో 2 అధికారాలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. ఒకటి, లోబడుట అనే మాటలో మనం ఎవరి అధికారాన్ని గుర్తిస్తున్నాము అనేది చెప్తుంది. ఒకటి దేవునికే, రెండవది మనుష్యులకు కాదు. ఈ 2 మాటలు మనం గమనించాలి. ఏదో చెప్పబడింది, జాన్లీ అనే వ్యక్తి వచ్చి ఏదో చెప్పాడు, అది దేవుని వాక్య గ్రంథ పరిశీలనకి అది గురి కావాలి. లేకపోతే మనుషులకు జీవితాంతం లోబడిన వాళ్ళం అయిపోతామేమో, జాగ్రత్త. దేవుని వాక్యం యొక్క అధికారాన్ని మనం చూస్తున్నాం. మన జీవితంలో మనుషులకు కాదు. We ought to obey God rather than men. మనుషులకు కాదు, దేవునికే. ఇది విశ్వాసి యొక్క ధన్యత. ఇప్పుడు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు తిమోతికి పౌలు రాసినటువంటి 2వ పత్రికలు ఇప్పుడే మనం చదువుకున్నాం. రక్షణార్థమైన శక్తి గల లేఖనాలు. వాక్యము మనుషులను రక్షణకు నడిపిస్తుంది. ఒక భార్యాభర్తలు సాయంకాలం వారు బైబిల్ చదువుకుంటున్నారట. వాళ్ళు బైబిల్ చదువుకుంటా ఉంటుంటే సడన్ గా భర్త తల పైకెత్తి గట్టిగా ఇలా అరిచాడట, ఈ పుస్తకమే రైట్ అయితే అయ్యో మనం నశించిపోయాం. మళ్ళా బుర్ర కింద కొంచెం మళ్ళా చదువుతా ఉన్నాడు. మళ్ళా తల పైకెత్తి గట్టిగా ఇలా అరిచాడట, ఈ గ్రంథమే నిజమైతే మనం బడవచ్చు. మళ్ళా బైబిల్ చదువుతా వచ్చాడు. కొద్దిసేపు అయిన తర్వాత, ఈ గ్రంథం నిజమైతే నేను రక్షించబడ్డాను. దేవుని వాక్యం మాత్రమే వ్యక్తులను రక్షణలోనికి నడిపిస్తుంది. వాక్యం వినాలి, విశ్వాసం ఉంచాలి, అప్పుడు రక్షించబడతాం. విశ్వాసం ఉంచేటట్టుగా పరిశుద్ధాత్ముడు కార్యం జరిగిస్తూ ఉన్నాడు.
దేవుని వాక్యం లేకుండా ఒక వ్యక్తి తాను పాపి అని గ్రహించలేడు. కాబట్టి ఈ దినాల్లో చాలా విచారకరం, అన్ని ఉన్నాయి కానీ వ్యక్తులు తమ యొక్క స్థితిని గ్రహించలేరు. కారణం ఏంటంటే దేవుని వాక్యం సరిగా ప్రకటించబడకుండా అపవాది సంఘాలను రకరకాల గొడవల్లో పెట్టాడు. ధనము ఉందా అక్కడ ఇంకా దేవుని వాక్యం అధికారం ఉండదు. వాక్యం పోయి ధనమే అధికారాన్ని చలాయిస్తుంది. ఏ సంఘాల్లో మంచి బిల్డింగ్ ఉంటుందో అక్కడ దాదాపుగా గొడవలు ఉండే ప్రమాదం ఏర్పడుతుంది. ఏ సంఘాల్లో డబ్బు ఉందో, ఏ సంఘాల్లో మెటీరియల్ థింగ్స్ అధికంగా ఉంటాయో అక్కడ అవే అధికారాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఇక సంఘాల్లో రక్షించబడే వారి సంఖ్య నేటి దినాల్లో దాదాపు తగ్గిపోయింది. కారణం ఏంటంటే అక్కడ వేరే అధికారంలోనికి వచ్చింది. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకుందాం. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. నశించిపోయాము అని చెప్పింది బైబిలే. మనం ఎలా రక్షించబడగలమో కూడా చెప్తుంది బైబిలే. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. స్తోత్రములు కలుగును గాక. క్రీస్తు మన కొరకై చనిపోయారు, మనం చనిపోవాలి. ఇది కదా గొప్ప వార్త ఈ లోకంలో. వీధులంట, గృహాల వెంబడి ఎక్కడ పడితే అక్కడ ఇది కదా ప్రకటించబడాలి. మనుషుల చెవుల్లో గట్టిగా చెప్పబడాలి. మనం నశించిపోయాం అంత మాత్రమే కాదు, మనం రక్షించబడగలం. దేవుని వాక్యం మనుషులందరికీ రక్షణ కలిగిస్తుంది. ఎంత దీవెనకరమైన గ్రంథం ఆయన మనకు అనుగ్రహించాడు. అలా అయితే పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చూడండి. యేసు క్రీస్తుని అంగీకరించి రక్షించబడ్డం మాత్రమే కాదు, చాలా తేలికైంది. దేవుని వాక్యాన్ని మనుషుల అభిప్రాయాలుగా ఎంచకుండా పేతురు మొదటి పత్రిక 1:23. మీరు క్షయబీజం నుండి గాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమను కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనసులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకనికొకడు హృదయపూర్వకంగాను వికటముగాను ప్రేమించుడి. 24. ఎలానగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. దేవుని వాక్యం మూలంగా పుట్టుట, ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచుట. ఈ రెండింటికి సంబంధం ఏంటంటే దేవుని వాక్య మూలముగా పుట్టిన వారు మాత్రమే వాక్యాన్ని గ్రహించగలరు. ఈనాడు కన్వర్షన్స్ చాలా విచారకరం. వాక్య మూలముగా పుట్టిన వారు వాక్యాన్ని గ్రహించగలరు, వారిలో వాక్యం నిలిచి ఉంటుంది అని చెప్పబడుతుంది. అలా అయితే కొత్తగా జన్మించిన ప్రతి విశ్వాసి, ఇక పేతురు 2వ అధ్యాయంలో మనం చూస్తే ప్రతి విశ్వాసి వాక్యం వల్ల పుడతాడు, వాక్యం మీద నిలిచి ఉంటాడు. అలా నిలిచి ఉండాలంటే వాక్యం అనే పాలను అపేక్షించాలి, ఆశపడాలి వాక్యాన్ని. ఇక్కడ ఈ గ్రూప్ లో చాలా మంది వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారు ఉన్నారు. ఇది కొత్త జన్మ కలిగిన వారు అని చెప్పడానికి ఒక సూచన. భౌతిక సంబంధంగా దేవుని వాక్యము కొత్త జన్మ కలిగిన వారి యొక్క లక్షణం ఆసక్తి. దేవుని వాక్యం నిర్మలమైన పాలను అపేక్షించుట. మరి ఆకలి ఉన్నదా వాక్యాన్ని గురించి? ఆకలి అంటే ఎపికురియన్లు అని అపోస్తుల కార్యాల్లో ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారు. ఏ బోధకుడు దొరుకుతాడా, కొత్త విషయాలు చెప్తాడా అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఇది ఆసక్తి కాదు.
నేను ఈ రోజు నా విశ్వాస జీవితంలో ఎదగడానికి నాకు ఆహారం ఎక్కడ దొరుకుతుంది? వ్యక్తిగతంగా బైబిల్ చదువుకోవాలి, కుటుంబంగా చదువుకోవాలి, సంఘములో ప్రతి బైబిల్ స్టడీకి విశ్వాసి అటెండ్ అవ్వాలి. అప్పుడే ఎదుగుతాం. మన క్రైస్తవులు ఈ తరంలో సండే బిలీవర్స్. ఈ మాట నేను కాదు, సిహెచ్ స్పర్జన్ గారే అన్నారు. సండే బిలీవర్స్. రోజుకి 3 సార్లు మనం ఏదో రకంగా శరీరానికి ఆహారం పోస్తాం, పెడతాం. కానీ చాలా విచారం, ప్రాణం కంటే ఆత్మ గొప్పది అని గ్రహించలేక వారానికి ఒకసారి భోజనం పెట్టేవాళ్ళు ఉన్నారు. పలువురు దేవుని దాసులు ఇలా వాపోయారు. బ్రదర్, విశ్వాసులు ప్రతిరోజు చక్కగా శరీర భోజనం చేస్తున్నారు, కానీ ఆత్మీయమైన ఆహారం ఆదివారం ఒక్కరోజే. బక్క చిక్కిపోయిన విశ్వాసులు ఆత్మీయంగా, ఇది చాలా దౌర్బల్యం. మరి దేవుని యొక్క వాక్యం మన నరిష్మెంట్, మనకు పోషణ, మనకు గ్రోత్. మీరు సంఘములో మనతో పాటు కలుపుకుని ఎదిగిన వాళ్ళు ఎంతమంది లెక్క పెట్టండి. రక్షణ విషయంలో ఎదుగుతూ ఉన్న వాళ్ళు ఎంతమంది? నేను ఆ సంఖ్యలో ఉన్నానా? ఎదుగుతూ ఉన్న వారి సంఖ్యలో. చాలా మంది కోమాలో ఉన్నారు, వారికి వాక్యం చెప్తే ఇంకా అర్థం కాదు. కొంతమంది స్పృహ లేదు. చాలా విచారకరమైన పరిస్థితులు. 119వ కీర్తన 97వ చరణం. కొన్ని వచనాలు 119 నుంచే మనం ఎక్కువగా ఏరుకుంటున్నాం. 119 97వ చరణం చూడండి. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. ఎంతో ప్రియం. బిర్యానీ ప్రియం. తర్వాత ఎక్కువ మంది రాయలసీమ రాగి సంకటి, కోడి మాంసం ప్రియం, మంచిది. నాటుకోడి మంచిది. తర్వాత శనగవేళ్ల పాయాసం, షుగర్ ఉన్న తాగేస్తారు కొంతమంది అంకుల్స్, నేను చూశాను. ఎంత ఇష్టమో, మంచిది. ఇంత ప్రియంగా దేవుని యొక్క వాక్యం ఉన్నదా? ఎంత ప్రియముగా దేవుని యొక్క వాక్యం ఉన్నదా? 97లో చెప్తున్నాడు, నాకు ఎంతో ప్రియముగా ఉన్నది. ఓ హౌ ఐ లవ్ యువర్ లా, ఇట్ ఈస్ మై మెడిటేషన్ ఆల్ ద డే. దినమెల్లా నేను దాన్ని ధ్యానించుతున్నాను. దినమెల్లా నేను ధ్యానించుతున్నాను. ఇష్టం క్రియలో కనపడాలి. భార్యతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు, కానీ ఆమెను కొడతాడు. ఆ మాట సరైనది కాదు కదా. ప్రేమ క్రియలో కనపడాలి. దినమెల్లా ధ్యానించటం. దినమెల్లా ధ్యానించటం అంటే ఏ పనికి వెళ్లకుండా బైబిల్ ముందేసుకుని కూర్చోవటం కాదు. ఆ రోజు ఉదయం చదివిన వాక్యాన్ని మనసులో ఉంచుకుని ధ్యానం చేయటం, హృదయాన్ని లోతైన పరిశీలనకు గురి చేయటం. యోబు గ్రంథం, ఆ వాక్యము మనకు ఆహారం కావాలి. యోబు గ్రంథం 23వ అధ్యాయం చూడండి, 13వ వచనం. యోబు గ్రంథం 23:13. అయితే ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయను. ఆయనకిష్టమైనది ఏదో అదే చేయను. నేను మిస్ అయినట్టున్నాను. దేవుని వాక్యం గురించి ఈ అధ్యాయంలో మనం చూస్తాం. సరే, మనకు సమయం లేదు. వాక్యం దీన్ని ఎలా మనం చూడాలంటే, ఆహారం కంటే అత్యవసరమైంది వాక్యం. శరీర ఆహారం కంటే అత్యవసరమైంది దేవుని యొక్క వాక్యం. సరే, సో అందువల్ల వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఐఎమ్ సారీ బ్రదర్స్, నేను వచ్చిన మిస్ అయిపోయింది. రైట్. సో వాక్యం శరీర ఆహారం కంటే చాలా ప్రాముఖ్యమైంది. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని. చాలా స్పష్టంగా ఉంటుంది అన్న. 12. భోజనం కంటే నీ వాక్యం నాకు ప్రాముఖ్యం. అది సారాంశం, నా వచనం యొక్క సారాంశం. అదే 12లో మీరు చెప్పింది దాదాపు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని. ఇది సరిపోతుంది.
స్వాభిప్రాయం కంటే దేవుని నోటి మాట. ఇర్మియా గ్రంథం చూడండి 15వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 15:16. నీ మాటలు నాకు దొరకగా నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. భుజించి తిని. మొదట ఆత్మీయమైన భోజనమే, తర్వాతే భౌతికమైన భోజనం. ఈ ప్రాథమికమైన సూత్రాన్ని మనం నిరంతరం డెవలప్ చేసుకోవాలి. ఈ వాక్యము దొరకగా నేను భుజించి తిని. భుజించిన తర్వాత ఏమవ్వాలి? అరగాలది. దాన్నే ధ్యానించుట అన్నాడు. మొదటి కీర్తనలో 2వ చరణంలో మనం చూస్తాం, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు. భోజనం అత్తమాలు తినం, ఒకసారే తింటాం, కానీ అది అరగడానికి కొంత సమయం పడుతుంది. ఒకసారి ఒక ప్యాసేజ్ చదువుతాం, దాన్ని మనం ధ్యానిస్తాం, మెడిటేట్. అలా అయితే మనం బ్రతుకుతాము. లేకపోతే ఆత్మీయంగా మనం చాలా విచారకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. మత్తయి సువార్త 4:4 మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఇది మనం గ్రహించాలి. కాబట్టి వాక్యము మనకి ఆత్మీయమైన ఆహారం. వాక్యము అధికారంతో కూడుకున్నది. వాక్యము రక్షణకు నడిపిస్తుంది. రక్షించబడిన వ్యక్తికి ఆహారం కావాలి, ఎదగాలి అంటే వాక్యము భోజనము అని చెప్పాడు. ఎదుగుతూ ఉంటుండగా మనకి నడుపుదల అవసరం, డైరెక్షన్స్ అవసరం. ఎటు వెళ్ళాలో, ఏ నిర్ణయం చేయాలో మనకు అవసరం. 139వ కీర్తన 139వ కీర్తన 17వ చరణం చదువుకుంటున్నాం. 139 17వ చరణం. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, తలంపులు నాకు ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటి మొత్తం ఎంత గొప్పది. ఎందుకంటే నా తలంపులు నన్ను నడిపిస్తాయి. కాదు, నీ తలంపులే నన్ను నడిపించాలి. ఈ కీర్తనకారుడు చాలా స్పష్టంగా ఒక విషయాన్ని గ్రహించాడు. నా నిర్ణయాలన్నిటికీ మూల కారణం నీ యొక్క వాక్యము మాత్రమే. దేవుని దాసులు మనం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము అలాగే 6వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం? దాసులారా, పిల్లలారా, తల్లిదండ్రులారా, సేవకులారా, పరిచారకులారా, దేవుని వాక్యము ఎంత ప్రాముఖ్యమైందో అక్కడ చెప్పాడు. భార్యలారా, భర్తలారా, ప్రభువాక్యం, ప్రభువాక్యం, ప్రభువాక్యం. ఇళ్లలో పనిచేసే దాసులారా, తల్లిదండ్రులారా, పిల్లలారా, ప్రభు యొక్క వాక్యం, ప్రభు యొక్క వాక్యం నడిపిస్తుంది. అన్ని వర్గాల వారిని, అన్ని తరగతుల వారిని దేవుని యొక్క వాక్యం నడిపిస్తుంది. వాక్యాన్ని బట్టి మాత్రమే మనం ప్రభుత్వ అధికారులకు లోబడి ఉంటాం. రోమపత్రిక 13లో మాటలు చెప్తూ వచ్చాడు. ఇంకా అన్ని వర్గాల వారికి, అన్ని తరగతుల వారికి ఈ లోకంలో ఎలా నడవాలో వాక్యమే అంతిమ అధికారం. మా ఆఫీసర్ చాలా చెడ్డవాడండి, నేను ఎందుకు లోబడాలి అని అంటారు. కానీ బైబిల్ చెప్పింది, ముష్కరులైన మీ అధికారులకు లోబడి ఉండండి. అంటే వాళ్ళు అన్యాయం చేస్తుంటే అన్యాయంలో పాల్గొమని కాదు. న్యాయబద్ధమైన ప్రతి విషయంలో మీరు వాళ్ళకి సబార్డినేట్ చేయాలి. ఇది దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి దేవుని లోకంలో మాత్రమే కాదు, సంఘంలో ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో, జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అది నీకు తెలియాలి అని నేను ఈ మాటలు రాస్తున్నాను అని పౌలు తిమోతి పత్రిక 3లో చెప్పాడు. లోకంలో మాత్రమే కాదు, సంఘంలో, కుటుంబంలో దేవుని యొక్క వాక్య అంతిమ అధికారం. పెంతెకోస్తు దినాన 2వ అధ్యాయం 44 చూడండి. అపోస్తుల కార్యాలు ఒక గొప్ప సూత్రాన్ని ప్రభు ఇక్కడ మన కొరకై రాయించాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 44వ వచనం. విశ్వసించు వారందరూ ఏకంగా కూడి. ఎన్ని విశ్వాసం ఉంచారండి?
దేవుని వాక్యాన్ని విశ్వాసం ఉంచారు కాబట్టి ఏమయ్యారు వాళ్ళు అన్న చదవండి. ఏకముగా కూడి తమకు కలిగినదంతయు ఒకే సమిష్టిగా విశ్వాసం ఉంచుకుని. అంతే. ఒకే విశ్వాసం వారిని సమకూరుస్తుంది. భార్య భర్తలో ఒకే విశ్వాసం వాళ్ళు సమకూడి ఉంటారు. సంఘం ఒకే విశ్వాసం సమకూర్చబడుతుంది కాబట్టి ఒకే విశ్వాసం బోధించబడాలి. వాక్యం యొక్క అధికారాన్ని మనం చూస్తున్నాం. వాక్యం ఎలా రక్షణ కలిగిస్తుందో మనం చూస్తున్నాం. వాక్యం ఎలాగా మనం ఎదిగేలా చేస్తుందో చూస్తున్నాం. వాక్యం మనల్ని ఎలా నడిపిస్తుందో లోకంలో సంఘంలో అన్ని సర్వకాల సర్వ సమయాల్లో ఎలా నడిపిస్తుందో మనం చూస్తున్నాం. అలా అయితే మరి ఈ వాక్యానికి మనం ఏం చేయాలి? లోబడాలి. వాక్యమునకు విధేయత చూపించుట. యోహాను 3వ పత్రిక చూడండి, 4వ వచనం. యోహాను 3వ పత్రిక 4వ వచనం. వాక్యానికి మనం ఏమవ్వాలి? లోబడాలి. యోహాను 3వ నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. సంతోషం, గొప్ప ఆనందం ఏంటి దేవుని సేవకులకి అంటే వాళ్ళు పెద్ద పెద్ద కవర్లు జోబులో పెట్టినప్పుడు కాదు. ఈనాడు అలాగే మారిపోయినట్టుగా బాధ కలుగుతుంది కదా. వారికి సౌకర్యాలు మనం కల్పిస్తే కాదు. నిజమైన దేవుని సేవకులు లేదా వాక్య పరిచారకుల ఆనందం, గొప్ప ఆనందం ఏంటంటే ఎక్కడైతే వాక్యం చెప్పబడిందో అక్కడ వారు లోబడడం. సత్యమునకు లోబడుట, సత్యమునకు లోబడుట కంటే గొప్ప ఆనందం, అధికమైన సంతోషం మరొకటి లేనే లేదు. చాలా చోట్ల అన్న కొత్త విషయాలు చెప్పారు అంటారు, మంచిది. చాలా చోట్ల ఇంకేవేవో చెప్తారు, మంచిది. కానీ కొన్ని చోట్ల మాత్రమే అన్నా మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి ఇదిగో నా జీవితంలో ఫలానా భాగాన్ని సరిచేసుకున్నాను, ఫలానా ఏరియా సరిచేసుకున్నాను, ఫలానాది నా మనసులో ఉంచుకున్నాను, ఫలానా బెటర్నెస్ ఇప్పుడు తీసేసుకున్నాను. ఇలాంటి సాక్ష్యాలు ఎన్ని వింటాం మనం? ఈనాడు ప్రసంగికులకి మార్కులు వేసే వాళ్ళు ఉంటారు, కానీ విన్న వాక్యంలో ఒక్క ముక్క అయినా మనకు ప్రయోజనకరమైనది ఉండదా? దానికి మనం లోబడమా? ప్రతి విశ్వాసి పరిచర్యలో ఉన్నవాళ్ళు లేదా పరిచర్యలో లేకపోయినా కానీ వాక్య అధికారంలోనికి రావాలి. వాక్యానికి లోబడితే పరలోకములో బహుమానం ఉంది. ఏంటా బహుమానం? మత్తయి సువార్త 25వ అధ్యాయం 23వ వచనం. వాక్యానికి లోబడిన వారికి దీవెనలు ఉన్నాయి. మత్తయి సువార్త 25:23. అతని యజమానును బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమాను నీ సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. లోకంలో యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా. ఈ గొప్ప ప్రశంస మన రక్షకుని పెదవుల నుంచి రాబోతూ ఉంటుండగా ఆ సమయంలో ఏం జరిగింది? జీవితం అంతా అతడు వాక్యానికి లోబడ్డాడు, నమ్మకంగా ఉన్నాడు. మనలో నమ్మకత్వాన్ని ఏర్పరిచేది దేవుని యొక్క వాక్యం మాత్రమే. అలా అయితే దేవుని యొక్క వాక్యం పట్ల మన యొక్క బాధ్యత ఏంటంటే సంపూర్ణంగా వాక్యానికి లోబడుట. సాతాను ఎసెన్షియల్స్ నాన్ ఎసెన్షియల్స్ అని చెప్పాడు కదా. ముఖ్యమైనవి ముఖ్యం కానివి ఎట్టి పరిస్థితుల్లో ఆ ఉచ్చులో పడకుండా దేవుని యొక్క వాక్యానికి సంపూర్ణంగా లోబడు. చివరిగా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అలా అవ్వాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని భయపడాలి, అధికారాన్ని గుర్తించాలి, రక్షించబడాలి, నడిపించబడాలి, విధేయత చూపాలి. ఇలా చేస్తూ ఉంటుండగా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ప్రభువుని ప్రేమిస్తున్నట్లు, ఎవడైనా నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటాడు. ప్రభువుని ప్రేమిస్తుంది ఈ సంఘం అంటే ఆ వాక్యానికి లోబడింది. ప్రకటన గ్రంథంలో ఫిలదెల్ఫియా సంఘం గురించి కూడా మాట చెప్తూ వచ్చాడు. ఫిలదెల్ఫియా సంఘ కాలం
బ్రదరం కాలం అని చెప్తారు భక్తులు. 2వ అధ్యాయం 8వ వచనములో నీవు నా వాక్యము గైకొని ఉన్నావు. 10వ వచనములో నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. 9వ వచనములో ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేస్తాను. వాక్యాన్ని గైకోవటమే ప్రభువుని ప్రేమించటం. ప్రేమించేదాన్ని అని పాటలు పాడడం చాలా మంచిది, కానీ వాక్యానికి లోబడడమే నిజంగా ప్రభువుని ప్రేమించడం. ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకుంటాడు, నా తండ్రి వాడిని ప్రేమిస్తాడు, మేమిద్దరం వస్తాం, వారితో నివాసం చేస్తాం, భోజనం చేస్తాం. ప్రభు ఎన్నో మాటలు యోహాను 14లో చెప్పాడు, ప్రకటన 3లో కూడా చెప్తూ వచ్చాడు. బైబిల్ గ్రంథం చాలా ప్రత్యేకమైంది, దేవుని చేత ఇవ్వబడింది. ప్రతిరోజు చదవాలి, శ్రద్ధగా చదవాలి, ప్రార్థనాపూర్వకంగా చదవాలి, దేవుని వాక్యానికి లోపడాలి. వ్యక్తిగత జీవితంలో, సామాజిక జీవితంలో, సంఘ జీవితంలో వాక్యమే అంతిమ అధికారం కలిగి ఉంది. దేవుని వాక్యాన్ని మనం చాలా శ్రద్ధగా ధ్యానం చేయాలి, మన ఆత్మను పోషించుకోవాలి. దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంగా ఎంచి యేసు ప్రభువుకు మనం లోబడాలి. విశ్వాస జీవితంలో ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎక్కడ భక్తిహీనత, ఎక్కడ అపవిత్రత ఉంటుందంటే, ఎక్కడైతే బైబిల్ గ్రంథాలు సరిగా బోధించబడవో, ఎక్కడైతే బైబిల్ గ్రంథాలకి దుమ్ము ఉంటుందో, ఎక్కడ బైబిల్ గ్రంథాలు పక్కన పెట్టి వాక్యాలు అని చెప్పి సొంత అభిప్రాయాలు చెప్తారో, అక్కడ ప్రతి విధమైన అల్లరి, నీచ కార్యం ఉంటుంది. ఫండమెంటల్స్ లో ఒకటి దేవుని యొక్క వాక్యం. ప్రభు చిత్తమైతే ఒక 10-12 ఫండమెంటల్స్ ఉన్నాయి. ఇంతకుముందు మనం విన్నవే, మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యం పట్ల నేను ఇంకా చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా? దేవుని వాక్యాన్ని ఇంకా నేను ఎంత శ్రద్ధగా చదువుకోవాలి? ఈ విషయాలు మనము గ్రహించాలి. దేవుని దాసులు జార్జ్ ముల్లర్ గారు 200 సార్లు కంటే ఎక్కువ సార్లు చదివారు బైబిల్ అని చెప్తారు. అయినా నేను దీనుణ్ణి అని తన తలను నేల మట్టుకు వంచి ఆయన తన దీనత్వాన్ని చెప్తాడు. దేవుని వాక్యం మనల్ని దీనునిగా చేస్తుంది. ఎవడు దేవుని వాక్యాన్ని నాకు తెలుసు అని చెప్పి యారోగెంట్ గా ప్రవర్తిస్తాడో వాడికి ఏం తెలీదు. యాకోబు పత్రికలో వాడు వాక్యాన్ని విన్నాడు కానీ అర్థంలో తన సహజ ముఖం చూసుకుని బయటికి వెళ్ళిపోయినట్టుతో సమానం. వాక్యము విర్రవీగుచున్న దుష్టత్వం మీద కంట్రోల్ కలిగి ఉంటుంది. విర్రవీగుచున్న దుష్టత్వం. ప్రియ సోదరి సోదరులారా, దేవుని వాక్యానికి లోబడి ప్రభువుని కనపరుద్దాం. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామంలో మరొకసారి నా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్. ప్రభునందు ప్రియులారా, దేవుని సేవకులు, పెద్దలు, మరి సంఘముగా, సమూహముగా ఆయా స్థలాల్లో చెదిరిన మనమందరము చక్కని వర్తమానం విన్నాం. రక్షింపబడుటకు, శిక్షణని తప్పించబడుటకు, సత్యవాక్యంలో పెంచబడుటకు విశేషమైన మాటలు ఏంటంటే, ఉపోద్ఘాతంగానే ఈ మాటలు వింటూ వాక్యములోకి నడిపించిన, వాక్యంతో ప్రారంభించి వాక్యంతో ముగించిన సత్యవాక్యం ఏది బలమైందో, ఏది ఏ విషయాల్లో బలహీనమో, వాక్యంలో ఎంత ఎదిగామో, ఎంత కృంగిపోయామో, ఎంత బలపడ్డామో అనే దానికి నిదర్శనం నేనే అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాక్యానుసారంగా చాలా వెనకబడి ఉన్నా ప్రభు నాతోనే మాట్లాడించాడని నేను చాలా సంతోషపడుతున్నా. దేవుని వాక్యం నేటి దినాల్లో అరుదుగా ఉంది. పాటలు, మరి మ్యూజిక్లు, ఇవి కాక అవి సత్యమైన వాక్యం అని మనం ఎలాగూ ఆ మాటలు నాకు దొరకగా నేను బుద్ధించి తినని మీతో చెప్పబడిన మాటలు, ఈ మాటలు మనం ఎంత ప్రాధాన్యత కలిగి ఉండాలో, ఈ వాక్యానికి అనుగుణంగా మన జీవితాలు ఉండాలో, రక్షింపబడిన వ్యక్తి సంఘములో ఎదుగుతూ ఆత్మీయంగా బలపడాలని, అదే సమయంలో బెరియా క్రైస్తవులు వాక్యానికి వారు చోటిచ్చి మరి వారు
పౌలు వారు బోధించిన తర్వాత అలా ఉన్నాయో లేవని పరిశీలించిన అనుభవంలో వారున్నట్లు మనము కూడా వాక్యానుసారంగా మన జీవితాలు గడుపుతూ సంఘాలు ఇటు మాటలు మనం ప్రకటిస్తూ సంఘాలను బలపరుచుకుంటే చాలా మంచిదని వాక్యం అందించిన దేవుని దాసులకి వందనాలు తెలియజేస్తూ ముగింపు ప్రార్థన రవి మనోహర్ అన్న ముగింపు ప్రార్థన చెప్పండి. వందనాలు బ్రదర్, అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రియ తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న ప్రేమ స్వరూపి, మీకే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు. మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మాకు అనుగుంచిన రక్షణను బట్టి మీ స్తోత్రములు. ఆయన బలియాగం ద్వారా మాకు పాప క్షమాపణ, విమోచన, పరలోక రాజ్య ప్రవేశము, నిత్యజీవం అనుగురించారు. ఈరోజు మీ దాసులు మా ప్రియులు బ్రదర్ జాన్లీ గారి ద్వారా వాక్య సందేశాన్ని అందిస్తూ వాక్యం యొక్క విలువలు, దేవుడు మమ్మల్ని రక్షింపబడాలని కోరుతున్నారు, రక్షణలో ఎదగాలని కోరుతున్నారు అన్న విషయాలు చెబుతూ వాటి యొక్క పునాదులు వివరించారు. వాక్యం యొక్క అధికారం, వాక్యం యొక్క రక్షణ, వాక్యము ద్వారా ఎదుగుదల, వాక్యం ద్వారా నడిపింపు నేడు సంఘాల్లోనూ విశ్వాసంలోనూ కొదువైనది. బోధించే వారి యొక్క ప్రస్తావన వారు సరిగా ధ్యానించక లోక సంబంధమైన వాటిలతో నింపబడి వాక్యాన్ని వాక్యంగా ప్రకటించక సంఘంలోని విశ్వాసులను సరిగా ఎదగలేకుండా చేస్తున్నారు అన్న విషయాలు విన్నప్పుడు మేము బాధపడుతున్నాం. అవును తండ్రి, మళ్ళీ ఆ వాక్యం యొక్క ఫండమెంటల్స్ కూడా మీరు చెప్పాలని ఇష్టపడుతున్నారు. మీ దాసుని సిద్ధపరిచి ఆత్మ సహాయముతో ధ్యానించి మాకు అందించుటకు మీరే కృప చూపొచ్చమని వేడుకుంటున్నాం. కరుణా సంపన్నుడా, మహిమగల దేవ, చక్కని సందేశాన్ని మాకు అందరికీ అందించిన రీతిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ మీ దాసుని ఆత్మతో నింపి మీ దాసుని యొక్క పరిచర్య, కుటుంబము అన్నీ కూడా మీ కృపాసలకు అప్పగిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు కూడికను నడిపించినటువంటి పాల్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. పాట పాడిన వారు, ప్రార్థన చేసిన వారిని బట్టి మీకు స్తోత్రములు. మరి ముఖ్యంగా ఈ కూడికను 4460 రోజులుగా నిర్విరామంగా నడిపిస్తున్న మా ప్రియులు బన్నబగస్ గారిని బట్టి మీకు స్తోత్రములు. వారికి ఇచ్చిన ఓర్పు, సహనాన్ని బట్టి మీకు స్తోత్రములు. వారి ఆరోగ్యం కొరకు, వారి కుటుంబం కొరకు, వారి పరిచర్య కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. 10th క్లాస్ పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆకే పోగు యోసేపు వారి కుమార్తె కూడా వ్రాస్తున్నది. ఇంకా ఉద్యమంలో చేరి వచ్చిన వీళ్ళందరి బిడ్డలు వ్రాస్తుండగా వారికి జ్ఞానము, జ్ఞాపశక్తి చక్కగా వ్రాయటకు సహాయం చేయమని, అనారోగ్యంగా ఉన్న వారిని మీ కృపాసలకు అప్పగిస్తూ ఆరోగ్యాలు దయచేయమని, ప్రతి విధమైన శోధన ఆటంకాలను తొలగించమని, పరీక్షలు వ్రాసిన వారు వారికి కూడా మంచి రిజల్ట్స్ అనుగురించమని పెట్టుకున్నారు. అసిస్టెంట్ పోస్ట్ కొరకు వ్రాసినటువంటి సహోదరులు హెరాల్డ్ వారి కుమార్తె కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మీరే మాకు అనుగురించిన ఈ వాక్యమును బట్టి మేము ఈ వాక్యమును ధ్యానిస్తూ మా జీవితాల్లో ఇంకా మెరుగుపరచబడుచు ఎదుగుదల మీకు కనిపిస్తూ మీ వాక్యమును నడిపింపులో మేము లోబడి ఉంటకు, విధేయత కలిగి ఉంటకు సహాయం చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకమందున్న మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని దాసులు, దేవుని